హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే జస్ట్ నిన్ననే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి 6,511 వేకెన్సీస్తో 2 కొత్త నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో దానికి సంబంధించిన ప్రెస్ నోటు అలానే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్తో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా అవి చూడనట్లయితే ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అనేది కంటిన్యూ చేసినట్లయితే క్లారిటీగా మీకు అర్థం అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎస్ఐ జాబ్స్ సంబంధించి 411 వేకెన్సీస్ అనేది రిలీజ్ అయ్యాయి కదా. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే స్టార్టింగ్ నోటిఫికేషన్ నుంచి మీకు జాబ్ వచ్చే వరకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే ఆన్లైన్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మహిళా అభ్యర్థులు కొన్ని పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్, అవి ఏ పోస్టులు, జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు, పరీక్ష యొక్క విధి విధానాలు అంటే పేపర్ 1 పేపర్ 2 ఎప్పుడు ఉంటుంది, దాంట్లో మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, సో అబ్జెక్టివా డిస్క్రిప్టివా అంటే మనకు ఏ స్టాండర్డ్ లో ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తారని కంప్లీట్ డీటెయిల్స్, అలానే రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఒకవేళ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఏ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు, సో దానికి ఉన్న కండిషన్స్ ఏంటి, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, అంటే మనకు ఓపెన్ డిగ్రీ అలానే డిస్టెన్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారా, డిగ్రీనే ఉండాలా, దాని ఈక్వలెంట్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చా, ఫిజికల్ మెజర్మెంట్ లో భాగమైన ఎత్తు, ఛాతీ, ఆరోగ్యం, కళ్ళు, అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో భాగమైన 100 మీటర్స్ 1600 మీటర్స్ లాంగ్ జంప్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరు ఎంత ఫీ అనేది పే చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ మీరు అదర్ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకు ఫీ అనేది ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఇఫ్ ఇన్ కేస్ ప్రతి స్టేజ్ లో మీరు క్వాలిఫై కావాలంటే మీకు మినిమం మార్క్స్ అనేది ఎన్ని రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ లో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో కొన్ని పోస్టులకు మాత్రమే మనకు మార్క్స్ కూడా అలాట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్ వేకెన్సీస్ అనేది ఏ విధంగా డివైడ్ చేస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా ఇటువంటి వీడియోస్ క్లియర్ డీటెయిల్స్ గా చేయడానికి మోటివేషన్ అనేది వస్తుంది. ఇది ఈ జాబ్స్ కి సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. దీనికి కేవలం ఆన్లైన్ లో మాత్రమే డిసెంబర్ 14వ తేదీ మార్నింగ్ 10 o'clock నుంచి 18వ తేదీ జనవరి నెక్స్ట్ ఇయర్ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో వేకెన్సీస్ 2 పోస్ట్ కోడ్ గా డివైడ్ అనేది చేశారనమాట. పోస్ట్ కోడ్ 11 అంటే ఇది సివిల్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి, దీనికి బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 315 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ 13 చూసుకున్నట్లయితే ఇది ఏపీఎస్పీ మెన్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట, ఉమెన్ దీనికి నాట్ ఎలిజిబుల్. ఇవి 96 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఈ పోస్ట్ కోడ్స్ మాత్రమే డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈజీగా ఉండడానికి. ఈ 2 కలుపుకొని మనకు 411 వేకెన్సీస్ అనేది ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు ఫిబ్రవరి 19వ తేదీ సండే రోజున కండక్ట్ అనేది చేస్తారు. అదే రోజే మనకు 2 పేపర్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఈచ్ పేపర్ మనకు 3 అవర్స్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను మనకు ఫిబ్రవరి 5వ తేదీ మార్నింగ్ 11 AM నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 11 కి సంబంధించిన వేకెన్సీస్ ని డిఫరెంట్ రేంజెస్ ద్వారా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. జోన్ 1 సంబంధించి విశాఖపట్నం రేంజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటాయి. దీంట్లో 50 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. జోన్ 2 ఏలూరు రేంజ్ వస్తుంది, అంటే దీంట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో 105 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో జోన్ 3 చూసుకున్నట్లయితే గుంటూరు రేంజ్ ఫ్రెండ్స్. దీంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో 55 వేకెన్సీస్. జోన్ 4 చూసుకున్నట్లయితే ఇది కర్నూలు రేంజ్ అనమాట. దీంట్లో రాయలసీమ అంటే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప దీనికి సంబంధించిన 105 వేకెన్సీస్ అనేది ఈ విధంగా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో పోస్ట్ కోడ్ 11 కి సంబంధించి 315 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ నంబర్ 13 చూసుకున్నట్లయితే ఇది డిఫరెంట్ యూనిట్స్ ని బట్టి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారనమాట. ఈచ్ బెటాలియన్ కి వీళ్ళు ఈక్వల్ గా పోస్ట్ అనేది షేర్ చేయడం జరిగింది. అంటే 24 ప్రతి ఒక్క బెటాలియన్ కి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి 24, రాజమహేంద్రవరం సంబంధించి 24, ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి 24, చిత్తూరు సంబంధించి 24, ఈ విధంగా 96 వేకెన్సీస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఉమెన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైతే పోస్ట్ కోడ్ నంబర్ 11 ఉందో దానికి గాను 33.1/3% రిజర్వేషన్ అనేది ఉందన్నమాట అన్ని కేటగిరీస్ లో ఉన్న లేడీస్ కి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నంబర్
నెంబర్ 11 కి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 13 కి ఓన్లీ మెన్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్స్ 11 అండ్ 13 కి మినిమం 21 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మాక్సిమం 27 ఇయర్స్ అనేది ఉండాలి. ఇది ఓసీ వాళ్ళకు మాత్రమే అనమాట. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకు ఫర్దర్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. దాని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఈ ఏజ్ అనేది వీళ్ళు 1 జూలై 2022 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. 1995 జూలై 2 కంటే ముందు, 2001 జూలై 1 తర్వాత జన్మించి ఉండకూడదు ఓసీ వాళ్ళు అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మాక్సిమం. అంటే వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అలానే బ్యాక్వర్డ్ అంటే బీసీ వాళ్ళు కూడా 5 ఇయర్స్ అంటే వాళ్ళు కూడా 32 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్, జెన్కో, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ సో వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉంటారో వాళ్ళకు కూడా 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో టెంపరరీ ఎంప్లాయీ గా 1991లో 6 మంత్స్ వర్క్ చేసింటారో వాళ్ళకు 3 ఇయర్స్ అంటే వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్క్స్ మెమో ఉంటుంది కదండి ఫ్రెండ్స్, 10th క్లాస్ మార్క్స్ మెమో. సో దాన్ని లేదా మాట్రికులేషన్ లేదా దాని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉంటే దాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 11 అండ్ 13 పోస్ట్ కోడ్ కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ అనేది జూలై 1, 2022 కంటే ముందే మీరు కంప్లీట్ అనేది చేసి ఉండాలి. ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి మినిమం డిగ్రీ అనేది ఉండాలి. అది ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇండియాలో ఉండేదానికి. ఈ డిగ్రీ అనేది మీరు ఇంటర్మీడియట్ చదివి పాస్ అయ్యి ఈ డిగ్రీ అనేది చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేశారు. దీనికి ఈక్వలెంట్ గా అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ డిగ్రీ కాకుండా పిహెచ్డి, ఎంబీఏ ఆ విధంగా హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా కూడా వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట అప్లై చేయడానికి. చాలా మంది ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటే డిఈసి నుంచి రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మీరు కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అన్నమాట. ఒకవేళ అది లేనట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జియో నంబర్ 143 లో మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ చూసుకున్నట్లయితే రైట్ ఐ అలానే లెఫ్ట్ ఐ సంబంధించి 6/6 అనేది ఉండాలి. నియర్ విజన్ చూసుకున్నట్లయితే మనకు 0/5, 0/5 రెండు ఐస్ కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ అలానే మెల్లికన్ను లేదా మీకు ఐకి సంబంధించిన ఏవైనా వ్యాధులున్నా లేదా మూత కళ్ళు ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా డిస్క్వాలిఫికేషన్ కింద మిమ్మల్ని కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్ అప్లై చేయాలంటే మీరు హెల్తీగా ఉండాలి, మీ బాడీలో ఎటువంటి డిఫెక్ట్స్ అనేది ఉండకూడదు. ఒకవేళ మీరు ఉన్నా కూడా అప్లై చేసినట్లయితే మిమ్మల్ని అన్ఫిట్ గా వీళ్ళు పరిగణించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు ఉన్నా లేదా దొడ్డికాలు ఉన్న వాళ్ళు, హ్యామటోస్ అంటే వేళ్ళు మీకు వంకర తిరిగి ఉన్నా లేదా మీ ఎముకలు ఫ్రాక్చర్ అయినా లేదా మీ పళ్ళు పుచ్చి పట్టిపోయినా, మీరు తడబడుతూ మాట్లాడితే నత్తి ఉన్నా లేదా హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే మీకు చెవులు సరిగా వినపడకపోయినా, మీ యొక్క ఫిజికల్ బిహేవియర్ అనేది అబ్నార్మల్ గా ఉన్నా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి ఉన్న వాళ్ళు మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ముందుగానే ఎవరైతే సివిల్ సర్జన్ ఉంటారో వాళ్ళతో ఒకసారి చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఈ ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోండి. ఫీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి ఉండి ఎవరైతే ఓసీ అలానే బీసీ వాళ్ళు ఉంటారో సివిల్ అలానే ఏపీఎస్పీ రెండింటికి కలిపి 600 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే మీ అప్లికేషన్ ని ఆన్లైన్ లో ప్రాసెస్ చేయడానికి, అలానే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలానే ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడానికి, అలానే రిటర్న్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి ఈ ఫీ అనేది వాళ్ళు కట్టించుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం 300 రూపీస్ పే అనేది చేస్తే సరిపోతుంది. ఎవరైతే నాన్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ
స్టేట్ వాళ్ళు దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై అనేది చేయొచ్చు. వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళైనా అంటే ఎస్సీ ఎస్టీ అయినా కూడా వాళ్ళు 600 రూపీస్ అనేది కంపల్సరీగా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 600 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అని అప్లికేషన్ ఎనేబుల్ అయిన వెంటనే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అనేది చేయండి. సో మనకు 18వ తేదీ జనవరి 2023వ తేదీ లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు కదా, ఆ రోజు 5 PM మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఆన్లైన్లో. తర్వాత మీరు అప్లై చేయాలన్నా లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్ పెట్టినా లేదా ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ అనేది ఉండదు అని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ముందుగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ కోడ్ 11 అలానే 13 కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ లో మనకు 2 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈచ్ పేపర్ కి 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఈచ్ పేపర్ లో కూడా మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అనేది మనకు అనెక్సర్ 2 లో క్లియర్ గా మెన్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి మనం ఫర్దర్ గా డిస్కషన్ అనేది చేద్దాము. ఫస్ట్ పేపర్ లో అర్థమెటిక్ అనేది మనకు 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, సో వీటికి సంబంధించి 100 క్వశ్చన్స్. అవి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి అనమాట. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో రైట్ ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే ఇది జనరల్ స్టడీస్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్, డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది, 100 మార్క్స్ అనమాట. మినిమం మార్క్స్ ఎన్ని రావాలి ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి అంటే, సో బోత్ పేపర్స్ అంటే ఈచ్ పేపర్ లో కూడా ఓసీ అయితే 40%, బీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా 30% ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పేపర్ 1లో ఖచ్చితంగా మీకు 40 మార్క్స్ అనేది రావాలి ఓసీ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. బీసీ అయినట్టయితే 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 30 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలన్నమాట. పేపర్ 1కి సపరేట్గా రావాలి, పేపర్ 2కి సపరేట్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 పేపర్ 2 కలుపుకున్నట్లయితే మనకు 80 మార్క్స్ అనేది అవుతుంది కదండి ఫ్రెండ్స్ ఓసీ వాళ్ళకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేపర్ 1లో వచ్చేసి 30 మార్క్స్ వచ్చేసి పేపర్ 2లో వచ్చేసి 50 మార్క్స్ వచ్చినట్లయితే మీరు డిస్క్వాలిఫై అనేది అవుతారనమాట. సో పేపర్ 1లో ఓసీ వాళ్ళు అయితే 40 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. పేపర్ 2లో కూడా 40 కంటే ఎక్కువ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఏ దాంట్లో మీకు తగ్గినా కూడా మీరు డిస్క్వాలిఫై అనేది అవుతారు. సో అదే విధంగానే బీసీ వాళ్ళకు పేపర్ 1లో 35 కంటే ఎక్కువ, పేపర్ 2లో కూడా 35 కంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా వాళ్ళకు పేపర్ 1లో 30 కంటే ఎక్కువ, పేపర్ 2లో 30 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి లేదా ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫైనల్ ఎగ్జామినేషన్కి మిమ్మల్ని క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది, లేదా మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేస్తారు. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. మనకు ఓఎంఆర్ షీట్ మీద బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మీరు బబుల్ అనేది చేయాల్సి ఉంటుంది. వాటి కోసం పెన్ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే ఉందో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే, అంటే ఫిల్టర్ చేయడానికి మాత్రమే మెంబర్స్ని ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫైనల్ సెలక్షన్కి దీంట్లో వచ్చిన మార్క్స్ని వాళ్ళు కన్సిడర్ అనేది చేయరు. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అనేది అవుతారో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ లెటర్ ద్వారా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది విత్ వెన్యూ, డేట్, టైంతో సహా. ఆ ఇంటిమేషన్ లెటర్ని ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అలానే ఎఫిషియన్సీ టెస్ట్కి కంపల్సరీగా మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఏమేమి మనకు రిక్వైర్మెంట్స్ అంటే మెన్కి సంబంధించి పోస్ట్ కోడ్ 11 అలానే 13కి సంబంధించి హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న నో ప్రాబ్లం, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. చెస్ట్ చూసుకున్నట్లయితే 86.3 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ కావచ్చు కానీ తక్కువ అనేది కాకూడదు. ఉమెన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 11కి మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ కాబట్టి హైట్ చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ పర్లేదు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. వెయిట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 40 kg లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉంటే వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే స్కెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆదిమ జాతి వాళ్ళు ఉంటారో, అంటే ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళకు మనకు కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మెజర్మెంట్ టెస్ట్లో. అంటే మెన్ వాళ్ళు అయితే హైట్కి సంబంధించి 160 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. పోస్ట్ కోడ్ 11 అండ్ 13కి సంబంధించి చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇంత కానీ అంతకంటే ఎక్కువ ఉన్న
పర్లేదు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. సో మీరు ఊపిరి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే సరిపోతుంది చెస్ట్. ఉమెన్స్ సంబంధించి పోస్ట్ కోడ్ 11కి హైట్ మినిమం 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ 38 కేజీస్ కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఎవరైతే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే పోస్ట్ కోడ్ నంబర్ 11 ఉంటుందో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా దీంట్లో 1600 మీటర్స్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అనేది అవ్వాల్సి ఉంటుంది. అలానే లాంగ్ జంప్ 100 మీటర్స్ లో ఏదో ఒకటి క్వాలిఫై అయినా కూడా నో ప్రాబ్లం అనమాట. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ మెన్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా 1600 మీటర్స్ అనేది 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 100 మీటర్స్ అనేది 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అనేది 3.8 మీటర్స్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 1600 మీటర్స్ అనేది 9 మినిట్స్ 30 సెకండ్స్ లో కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. 100 మీటర్స్ ని 16.5 సెకండ్స్ కంప్లీట్ చేసినా నో ప్రాబ్లం. లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ చూసుకున్నట్లయితే 1600 మీటర్స్ అనేది 10 మినిట్స్ 30 సెకండ్స్ లోపల కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. 100 మీటర్స్ 18 సెకండ్స్ లో కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అనేది 2.75 మీటర్స్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికంటే ఎక్కువ మీరు చేసినట్లయితే డిస్క్వాలిఫికేషన్ అనేది అవుతారు. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టైమింగ్. అదే మీరు మీటర్స్ అనేది మీరు ఎక్కువ జంప్ చేయొచ్చు కానీ తక్కువ జంప్ చేసినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ నంబర్ 13 పోస్టులకు సంబంధించి 3 ఈవెంట్స్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అనేది అవ్వాల్సి ఉంటుంది. 1600 మీటర్స్ రన్, 100 మీటర్స్ రన్, అలానే లాంగ్ జంప్. దీనికి సంబంధించి మనకు టైమింగ్స్ అనేది సిమిలర్ గానే ఉంటుంది కానీ మనకు దీనికి మార్క్స్ కూడా అలాట్ అనేది చేసింటారు అనమాట. సో 1600 మీటర్స్ కి మాక్సిమం 40 మార్క్స్, అలానే 100 మీటర్స్ కి మాక్సిమం 30 మార్క్స్, లాంగ్ జంప్ కి మాక్సిమం 30 మార్క్స్. సో ఈ విధంగా ఈ 3 కలుపుకున్నట్టయితే ఈ ఈవెంట్స్ కి సంబంధించి మనకు 100 మార్క్స్ కి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ పోస్ట్ కి సంబంధించి వాళ్ళు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎంత తక్కువ టైంలో కొడితే ఎన్ని మార్క్స్ వస్తాయని కంప్లీట్ డీటెయిల్స్ తో మనకు అనెక్సర్ 1 లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ పోస్ట్ కోడ్ 11 కి అలానే 13 సంబంధించి దీంట్లో మనకు 4 పేపర్స్ అనేది ఉంటాయి. ఈచ్ పేపర్ కి మనకు 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సిలబస్ అనేది అనెక్సర్ 2 లో మెన్షన్ చేశారు. దాని గురించి కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. పేపర్ 1 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. దీంట్లో 100 మార్క్స్ మాక్సిమం ఉంటుంది 2 పోస్ట్ కోడ్ కి సంబంధించి. పేపర్ 2 చూసుకున్నట్లయితే తెలుగు లేదా ఉర్దూ అనేది ఏ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్ అనమాట. సో 2 పోస్టుల కోడ్ కి సంబంధించి 100 మార్క్స్ కి అనమాట. పేపర్ 3 వచ్చేసి దీంట్లో అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. అలానే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ దీనికి సంబంధించిన 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు పోస్ట్ కోడ్ 11 కి 200 మార్క్స్ ఉంటుంది. పోస్ట్ కోడ్ 13 కి కేవలం 100 మార్క్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇది అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. పేపర్ 4 చూసుకున్నట్లయితే దీంట్లో జనరల్ స్టడీస్ అబ్జెక్టివ్ టైప్ లో డిగ్రీ స్టాండర్డ్ లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు పోస్ట్ కోడ్ నంబర్ 11 కి 200 మార్క్స్ ఉంటాయి మాక్సిమం. సో పోస్ట్ కోడ్ 13 కి 100 మార్క్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. పోస్ట్ కోడ్ 13 కి హాఫ్ మార్క్ అనేది ఉంటుంది అనమాట ఈచ్ క్వశ్చన్ కి. పేపర్ 2 కి సంబంధించి ముందుగానే మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగునా ఉర్దూనా అని. సో ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదు. ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ లో మినిమం మార్క్స్ చూసుకున్నట్లయితే ఈ 4 పేపర్స్ లో ఈచ్ పేపర్ లో కూడా ఓసీ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% ఆఫ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది టోటల్ మార్క్స్ లో. బీసీ అయితే 35% ఆఫ్ టోటల్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 30% ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అంటే ఇది ఈచ్ పేపర్ లో ఫ్రెండ్స్. అంటే పేపర్ 1 లో ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆ పేపర్ సంబంధించి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 4 పేపర్స్ లో మీరు డివైడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 అనేది 100 మార్క్స్ కుంటే ఓసీ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40 మార్క్స్ అనేది పేపర్ 1 లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 లో కూడా 40 మార్క్స్ తెచ్చుకోవాలి. పేపర్ 3 లో చూసుకున్నట్లయితే మనకు 200 మార్క్స్ కి ఇది ఉంది కాబట్టి 80 మార్క్స్ అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి. పేపర్ 4 లో 200 మార్క్స్ ఉంది కాబట్టి 80 మార్క్స్ అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి. పోస్ట్ కోడ్ 13 కి చూసుకున్నట్లయితే ఇది కేవలం 100 మార్క్స్ ఉంది కాబట్టి 40 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలానే పేపర్ 4 కూడా 40 మార్క్స్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బీసీకి ఎస్సీకి మీరు మార్క్స్ అనేది పర్సెంటేజ్ వైజ్ ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. పేపర్ 1 అలానే పేపర్ 2 అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే
మాత్రమే ఉంటుంది. దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీరు తెచ్చుకోనట్లయితే మిమ్మల్ని ఫర్దర్ గా కన్సిడర్ అనేది చేయరు. సో ఈ పేపర్ 1 అండ్ 2 అనేది ఫైనల్ సెలెక్షన్ లో కూడా వీళ్ళు కన్సిడర్ అనేది చేయరు. కేవలం ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే. పేపర్ 3 అలానే 4 అనేది అబ్జెక్టివ్ నేచర్ లో ఉంటుంది. దీని యొక్క క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్ లో ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ లాంగ్వేజ్ లో మీకు క్వశ్చన్ పేపర్ రావాలి అని ఆ లాంగ్వేజ్ లోనే మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా దాన్ని చేంజ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఉండదు. ఇది కూడా ఆఫ్లైన్ లో ఉంటుంది. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తో మీరు బబుల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసే ప్రాసెస్ లోనే మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని ద్వారా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నంబర్ 11 చూసుకున్నట్లయితే స్ట్రిక్ట్ గా మెరిట్ బేస్, అంటే ఈచ్ కేటగిరీలో వాళ్ళ యొక్క మెరిట్ ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ స్కోర్ అనేది ఉంటుంది కదా, పేపర్ 3 అలానే పేపర్ 4 సంబంధించి దాన్ని బట్టే చేస్తారనమాట. ఇవి పేపర్ 1 అలానే పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి పేపర్ 3 లో మనకు 200 మార్క్స్, పేపర్ 4 లో 200 మార్క్స్, టోటల్ 400 మార్క్స్ వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ కి వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. చాలా మందికి లోకల్, నాన్ లోకల్ పోస్టులు ఏ విధంగా డివైడ్ చేస్తారు అని డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏవైతే 30% ఆఫ్ వేకెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఆ రేంజ్ లో 30% ఆఫ్ వేకెన్సీస్ ఎవరైతే లోకల్, నాన్ లోకల్ టాప్ మార్క్స్ అనేది తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ 30% ఆఫ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే రిమైనింగ్ 70% అనేది ఉంటుందో అది కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫిలప్ అనేది చేస్తారనమాట. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని బట్టి. పోస్ట్ కోడ్ 13 కి చూసుకున్నట్లయితే దీంట్లో కూడా కంప్లీట్ గా మెరిట్ బేసిస్, వాళ్ళకి ఏవైతే మార్క్స్ అనేది వచ్చింటాయో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో దాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ అనేది చేస్తారు. పేపర్ 3 లో 100 మార్క్స్, పేపర్ 4 లో 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. అలానే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్ అనేది ఉంటుంది కదండి ఫ్రెండ్స్. టోటల్ గా 300 మార్క్స్ ఫైనల్ సెలెక్షన్ కి వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్ ఉంటాయి 2 లేదా అంతకంటే ఎక్కువ మెంబర్స్ కి ఈక్వల్ మార్క్స్ అనేది వచ్చింటాయి కదండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైతే ఓల్డర్ ఏజ్ లేదా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ కోటా ఇన్ స్పెషల్ కేటగిరీస్ అని చెప్పేసి మనకు కొన్ని వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బోత్ పోస్ట్ కోడ్ 11 అండ్ 13 చూసుకున్నట్లయితే ఎంఎస్పి అంటే ఎవరైతే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ గేమ్స్ ఆడింటారో వాళ్ళకు 2%, ఎన్సీసీ వాళ్ళకు 3%, పిఈ అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 5%, పోలీస్ మినిస్ట్రియల్ వాళ్ళకు 1%, పోలీస్ చిల్డ్రన్ అంటే సిపిపి ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2%, సిడిఐ ఎవరైతే ఉంటారో 2% అనమాట. సిడిఐ అంటే ఎవరైతే సర్వీస్ చేస్తూ డెత్ అయింటారో లేదా సర్వీస్ చేస్తూ వికలాంగులుగా ఎవరైతే మారిపోయింటారో వాళ్ళ యొక్క పిల్లలకు ఈ పర్సెంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్, సో దీంట్లో ఎవరికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంటే ముందుగా కేటగిరీ ఏ పర్సన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. కేటగిరీ ఏ అంటే ఎవరైతే మెడల్స్ విన్ అయ్యింది లేదా పార్టిసిపేట్ చేసింటారో గేమ్స్ లేదా స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని కేటగిరీ ఏ కింద కన్సిడర్ చేస్తారనమాట. కేటగిరీ బి చూసుకున్నట్లయితే మెడల్స్ విన్ అయినా లేదా పార్టిసిపేట్ చేసిన గేమ్స్ లేదా స్పోర్ట్స్ నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఆల్ ఇండియన్ స్కూల్ గేమ్స్ లో, సో వాళ్ళకు కేటగిరీ బి కింద కన్సిడర్ చేస్తారు. కేటగిరీ సి అంటే వాళ్ళు మెడల్స్ విన్ అయినా లేదా పార్టిసిపేట్ చేసిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో వాళ్ళని కేటగిరీ సి గా కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటగిరీ ఏ, తర్వాత బి, తర్వాత సి. దీన్ని బట్టి మీకు పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఏ ఏ గేమ్స్ కి, స్పోర్ట్స్ కి వీళ్ళు ఈ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్ గా మనకు 30 గేమ్స్ అలానే స్పోర్ట్స్ అనేది మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. అలానే అథ్లెటిక్స్ కి సంబంధించి అంటే ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్స్ లో ఎవరైతే మెరిట్ ఉంటుందో సో దానికి సంబంధించి ఇక్కడ ట్రాక్ ఈవెంట్స్ కి సంబంధించి 16 ఈవెంట్స్, అలానే ఫీల్డ్ ఈవెంట్ కి సంబంధించి మనకు 8 ఈవెంట్స్ అనేది మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. దీంట్లో మనకు శాలరీ ఎంత ఉంటుంది అంటే మనం స్టార్టింగ్ జాయిన్ అయిన వెంటనే మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 2 పోస్టులకు సంబంధించి కూడా ఫస్ట్ స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. అది గవర్నమెంటే ఫిక్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయి రెగ్యులర్ ఉద్యోగులుగా అవుతారో వాళ్లకు స్టార్టింగ్ లోనే మనకు 44,570 నుంచి 1,27,480 రూపాయలు అనేది మనకు బేసిక్ పే అనేది ఉంటుంది. ఇది రివైజ్డ్ పే స్కేల్ ఆఫ్ 22 ఫ్రెండ్స్, అంటే రీసెంట్ గా అప్డేట్ చేసిన పిఆర్సీ అనమాట. దీంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మీకు 50,000 పైనే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. స్టార్టింగ్ లోనే మీరు రెగ్యులర్ అయిన తర్వాత మీకు సిపిఎస్ సిస్టమ్ కూడా మీకు వర్తిస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ 13 కి సంబంధించి మనకు ఈవెంట్స్ తక్కువ టైంలో కొడితే మనకు మార్క్స్ అనేది అలాట్ చేశారు అని డిస్కస్ చేశాం కదా, దానికి సంబంధించి గ్రేడేషన్ టేబుల్ అనేది క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. 100 మీటర్స్ ఇక్కడ సెకండ్స్ లో దానికి సంబంధించిన మార్క్స్ అనమాట. మీరు
100 మీటర్స్ అనేది 10.50 లేదా అంతకంటే తక్కువ కొట్టినట్లయితే మీకు మ్యాక్సిమం 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంతకంటే తక్కువ ఎంత కొట్టినా కూడా మీకు మ్యాక్సిమం 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు టైం అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ మార్క్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి. నెక్స్ట్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5.61 లేదా అంతకంటే ఎక్కువ మీటర్స్ మీరు జంప్ చేశారంటే మీకు మ్యాక్సిమం 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంతకంటే మీరు తక్కువ జంప్ చేస్తూ వచ్చారంటే ఇక్కడ మీకు మార్క్స్ కూడా తగ్గుతూ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3.8 లేదా 4 మీటర్స్ అనేది మీరు జంప్ చేశారంటే మీకు 10 మార్క్స్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు మార్క్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్స్ మీరు 4 మినిట్స్ లేదా అంతకంటే తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేశారంటే మీకు 40 మార్క్స్ మాక్సిమం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 మినిట్స్ 31 సెకండ్స్ నుంచి 8 మినిట్స్ లో మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు కేవలం 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ టైం పెరిగే కొద్దీ మార్క్స్ అనేది తగ్గుతూ వస్తాయి అనమాట. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. అనెక్సర్ 2 లో మనకు సిలబస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పేపర్ 1 లో మనకు ఇంగ్లీష్ అనేది డిగ్రీ స్టాండర్డ్ డిస్క్రిప్టివ్ నేచర్ లో ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మీ యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది ఇంగ్లీష్ నాలెడ్జ్ సంబంధించి, మీరు దీన్ని కరెక్ట్ గా యూస్ చేస్తున్నారా, మీకు రైటింగ్ అలానే రీడింగ్ ఎబిలిటీ ఉందా, మీకు దీనికి సంబంధించి షార్ట్ ఎస్సేస్ క్వశ్చన్స్, తర్వాత కాంప్రిహెన్షన్, లెటర్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, అలానే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ పేపర్ 2 కి సంబంధించి తెలుగు అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో తెలుగు లేదా ఉర్దూ, దానికి సంబంధించి ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో అవే ఇక్కడ కూడా వాళ్ళు టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. పేపర్ 3 చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అబ్జెక్టివ్ టైప్ లో 200 క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమెటిక్ లో మనకు టాపిక్స్ చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్ నుంచి మన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే దీంట్లో వర్బల్, నాన్ వర్బల్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. దీంట్లో అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, తర్వాత విజువలైజేషన్, సో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. పేపర్ 4 చూసుకున్నట్లయితే మనకు కేవలం జనరల్ స్టడీకి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్ లో అబ్జెక్టివ్ టైప్ లో 200 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. జనరల్ సైన్స్ కి సంబంధించి మనకు ఏమేమి డెవలప్మెంట్ అయ్యాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో అలా అని ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే దీంట్లో సోషల్, ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామిక్ సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేరు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీరు అన్ని బబుల్ చేస్తేనే మీకు వాళ్ళు మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు టైం అయిపోయింది అని మీరు బబుల్ చేయకుండా అలానే వదిలేసినట్లయితే ఆ మార్క్స్ అనేది వీళ్ళు కన్సిడర్ చేయరు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోయేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫార్మాట్లు ఏ విధంగా ఉండాలి, అలానే స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ అనేది ఇక్కడ మనకు ఎంక్లోజ్ అనేది చేయడం జరిగింది. సో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు ఈ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.